నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు జాతీయ గ్రామీణ వైద్యుల వార్షికోత్సవ మహాసభ జాతీయ అధ్యక్షుడు రవిచంద్ర చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ జీవిస్తున్న మాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ వేతనం అందించాలని, అలాగే గ్రామీణ ప్రాంత వైద్యులను గుర్తించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాకు చెందిన గ్రామీణ వైద్యులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి హేమసుందర్, కోటేశ్వరరావు, నాగరాజరావు, సహజానందరావు, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు. నా పేరు రవిచంద్ర అండి, కలపాటి రవిచంద్ర. జాతీయ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు, అలాగే జిల్లా దాదాపుగా 50 సంవత్సరాలుగా గ్రామీణ వైద్యుల యొక్క గుర్తింపు ఆగిపోయినది. మరి గ్రామీణ వైద్యుల యొక్క ఉనికిని మేము తెలియజేసుకుంటూ మరి మేము ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశంలో జిల్లా నలుమూలలు ఉన్నటువంటి మరి దాదాపు 3 జిల్లాల యొక్క గ్రామీణ వైద్యులు సభ్యులందరూ కూడా ఈ యొక్క సమావేశంలో భాగంగా రావడం జరిగింది. మా యొక్క ఉనికిని గవర్నమెంట్కి తెలియజేయడం కోసం, మమ్మల్ని మేము వ్యక్తిగతంగా గవర్నమెంట్కి పరిచయం చేసుకోవడం కోసంగా ఈ యొక్క జాతీయ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘంగా ఏర్పడి మరి ముందుకు వెళ్తున్నాం. మా తదుపరి కార్యక్రమాలన్నీ కూడా గవర్నమెంట్తో మేము విన్నవించుకుంటున్నాం. పోరాటం అనేది పక్కన పెడితే గవర్నమెంట్కి మేము విన్నవించుకుంటున్నాం. మా యొక్క బ్రతుకులను మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు మా యొక్క వైద్యం తీసుకెళ్ళడానికి, అది కూడా మేము గవర్నమెంట్ వారిని ఒకటే అడుగుతున్నాం, మమ్మల్ని హెల్త్ ప్రొవైడర్స్గా గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేయమని అడుగుతున్నాం. మరి అంతేకాకుండా మాకు ఇవ్వవలసినటువంటి ఇతోధికమైనటువంటి ఏదైనా ఒక దాన్ని ఏమంటారు పారితోషికం లాగా ఇవ్వడం గవర్నమెంట్ వాళ్ళు మేము అడుగుతున్నాము. ఆ రీతిగా మా వైద్యంలో ఎలాంటివి ఇబ్బందులని గవర్నమెంట్ ద్వారా మేము ఎదుర్కోకుండా మా సభ్యులకు మేము భద్రత కల్పించుకుంటూ గవర్నమెంట్ ద్వారాకి విన్నవించుకుంటూ మా యొక్క మనుగడను కొనసాగించుకుంటూ మా బ్రతుకులను మా కుటుంబాలను మేము పోషించుకుంటున్నాం. అలాగా దాదాపుగా ఈ యొక్క నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాలలో జిల్లా పరిధిలో దాదాపుగా 2000 మంది ఉన్నారు ఖచ్చితంగా, అన్ని సంఘములతో కలిపి. కేవలం ఒక IRMPW ఒక సంఘంలోనే దాదాపుగా 600 పైబడి సభ్యులు ఉన్నారు. వారందరికీ కూడా మనం వాళ్ళ యొక్క బ్రతుకులను, వారి యొక్క జీవన వృత్తికి వారు ఇతోధికంగా గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళు ఇచ్చిన దాంతో బ్రతుకుతున్నారు కనుక వారి యొక్క బ్రతుకులను, వారి యొక్క జీవితాలను కాపాడడానికి, మమ్మల్ని పోషించుకోవడానికి, మా కుటుంబాలు పోషించుకోవడానికి మాత్రమే వైద్యం వృత్తిలోకి వచ్చున్నాం. అందరూ కూడా ఏదో అందరూ అనుకుంటారు, చిన్న చదువులు ఏదో 10వ తరగతి 5వ తరగతి చదువుకున్న పిల్లలు అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరు కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క సంఘంలో ఉన్నారు. MA చేసిన వాళ్ళు ఉన్నారు, లా చేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే మరి PGలు చేసిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అలాంటి అందరూ కూడా చేసుకుంటున్నటువంటి వైద్యంలో మా యొక్క గుర్తింపుకు గవర్నమెంట్ సహకరిస్తుందని, మరి అటు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది ఇప్పుడు మా యొక్క గుర్తింపు విషయం. గవర్నమెంట్ ఏపీ అంటే రాష్ట్ర పరిధిలో లేదు. మరి కేంద్ర ప్రభుత్వం వారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. అటు కేంద్ర ప్రభుత్వంలో హెల్త్ మినిస్టర్లు కలుస్తున్నాం, మరి రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రుల వారికి మా వినతి పత్రాలు ఇచ్చుకుంటున్నాం. మరి దేవుని మరి వారి గవర్నమెంట్ యొక్క పూర్తి సహకారం మాకు అందిస్తుందని మేము ఆశతో ఈ వైద్య వృత్తిని మేము చేసుకుంటున్నాము. అట్టి వైద్య వృత్తిలో ఉంటున్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా గవర్నమెంట్ ఒకనాడు గుర్తిస్తుందని ఆశతో ఉన్నాం మేమందరం కూడా. అందులో మరి పాత్రికేయ విలేకరులు కూడా మాకు సహకరిస్తారని మీకందరి ద్వారా మేము విన్నవించుకుంటూ మరి మీకందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కొల్లపూడి హేమసుందర్, జాతీయ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం నేషనల్ జనరల్ సెక్రటరీ, అమరావతి రాజధానిలో ఉంటాను. ఈ రోజున మనం ఎదురు చూస్తున్న విషయం ఏంటంటే గ్రామీణ వైద్యుల పరంగా గత 50 సంవత్సరాల నుంచి కూడా అనాధికారికంగా గ్రామీణ పట్టణ మురికివాడల్లో స్లమ్ ఏరియాల్లో
నిరంతరం ఏ టైం చూసినా సరే 24/7 అందుబాటులో ఉండేది ఒక గ్రామీణ వైద్యుడే. మన రాష్ట్రంలో గుడి బడి లేనటువంటి ఏరియాలు ఉన్నాయేమో కానీ గ్రామీణ వైద్యుడు లేనటువంటి ఊరు ఏదన్నా ఉందా అంటే అది అతిశయోక్తి అని చెప్పేసి మనకందరికీ తెలుసు. ఈ గ్రామీణ వైద్యుడు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని పరిగణనలోకి ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మీకెందుకు మేము ఉన్నాము, మా గవర్నమెంట్ని గెలిపించండి, మీ సమస్యలు మేము పరిష్కారం చేస్తామంటున్నారే కానీ దాన్ని కార్యాచరణ రూపంలో ఆచరణలో తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ ఇంతవరకు ఏదీ లేదు. నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి కూడా మేము చాలా మనవి చేశాము. నారా లోకేష్ గారు మా గవర్నమెంట్ వచ్చిన 100 రోజుల్లో గ్రామీణ వైద్యులకు శాశ్వతమైన పరిష్కారం చేస్తామని చెప్పేసి వారు మాట ఇచ్చేసి ఉన్నారు. ఒక్కసారి వారి మాటని గుర్తు చేస్తూ రాష్ట్రంలో ఉన్న గ్రామీణ వైద్యులందరికీ కూడా ఒకటే మాట, గ్రామీణ వైద్యులకి ఒక సర్టిఫికెట్ రూపంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య సేవలు అందించడానికి కనీసం ఒక పారితోషికం లాంటిది ఏర్పాటు చేసి మా సేవల్ని మీరు పరిగణలోకి తీసుకొని మా అందరి జీవితాలను వెలుగు నింపుతారని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాన్ని మా గ్రామీణ వైద్యులందరి తరఫున తెలియజేస్తున్నాము. అదేవిధంగా హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు కూడా మేము చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో మాట్లాడిన సందర్భం ఉన్నది. మినిస్టర్ గారికి మీరు ఓపెన్గా ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి ఈరోజు కూడా వారి డోర్ స్టెప్, వారి ఇంటి ముందుకు వైద్యం అందుతుంది అంటే ఎవరి వల్ల అందుతుంది అని చెప్పేసి మీరు ప్రశ్న వేసుకోవాలి. ఎంత గవర్నమెంట్ అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నా సరే సాధారణ వ్యక్తికి వైద్యం ఎందుకు జరగటం లేదు అని అంటే మీరు క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఈ రోజున ఆ క్వశ్చన్ మార్క్ని ఫిల్ చేస్తుంది రాష్ట్రం మొత్తం ఎవరు, ఈ గ్రామీణ వైద్యులు కాదా అని చెప్పేసి మీరు క్వశ్చన్ చేసుకోండి. మేము చేసిన ఏదన్నా పొరపాట్లు ఉంటే దాన్ని సరిదిద్ది మాకు సరైన ట్రైనింగ్ ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా మా సేవలను తీసుకోవాలని చెప్పేసి మేము మిమ్మల్ని జీతాలు అడగట్లేదు, లేకపోతే మాకేయో ప్రాజెక్టులు తీసుకొచ్చి మాకందరికీ ఏదో గవర్నమెంట్లో ఉద్యోగస్తులు చేయమని చెప్పేసి మేము అంటల్లా. మేము మా కుటుంబం కోసం ఎంచుకున్న ఈ వృత్తిని పరిగణనలోకి తీసుకొని మా భార్యాబిడ్డలని మనుగడ చూసుకుంటూ మాకు ఒక ఆదాయం కల్పిస్తూ మేము స్వయం ఉపాధిని చూసుకున్న దాన్ని మీరు అవకాశం కల్పించి మీ పరిధిలో ఉన్నటువంటి వాడికి ఇప్పుడు జాతీయ వైద్య ఆరోగ్య కమిషన్ ఉంది, దాంట్లో ఎవరైనా సరే ఫస్ట్ ఎయిడ్ చేయొచ్చు అని చెప్పేసి ఒక నిబంధన ఉన్నది. దానికి కొంత ట్రైనింగ్ ఇచ్చేసి ఆల్రెడీ మేము అదే ఫీల్డ్లో ఉన్నామయ్యా, మాకు కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చి మమ్మల్ని మోటివేట్ చేసి ఈ గవర్నమెంట్లో ఇన్వాల్వ్ చేసి మమ్మల్ని కూడా వ్యక్తిగతంగా రాజకీయంగా పలుకుబడి ఉండి ఎంతో చదువుకొని ఉండి ఈ దాంట్లోకి వచ్చాము. నేను కూడా గౌరవ డాక్టరేట్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి తీసుకొని గ్రామీణ వైద్యుల వ్యవస్థ కోసం గత 20 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఈరోజు నెల్లూరు పట్టణంలో ఈ మీటింగ్కి విచ్చేయడం జరిగింది. మా అందరి తరఫున, రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ వైద్యులందరి తరఫున ఈ గవర్నమెంట్కి తెలియజేసేది ఒకటే, గ్రామీణ వైద్యులకు సరైన గుర్తింపు ఇచ్చి మీరు మా సేవల్ని వినియోగించుకోవాలని చెప్పేసి రాష్ట్రం మొత్తం ఒకటే నినాదంగా ఈ నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి ఈ ఏర్పాటు చేసిన IRMPWA వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రామీణ వైద్యుల ఐక్యత వర్ధిల్లాలి అనే ఒకటే నినాదంతో మేము ముందుకు వెళ్తాము. ఈ గవర్నమెంట్లో చక్కగా సాధించుకుంటామని చెప్పేసి మాకు ఈ నమ్మకం ఉంది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మా సమస్యకు త్వరితగతిన పరిష్కారం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాము. జై హింద్, జై హో భారత్.